ఒక దేశం ఒక పెద్ద విషాదం జరిగినప్పుడు ఎలా స్పందిస్తుంది? ఒక్కోసారి చరిత్రలో జరిగే కొన్ని సంఘటనలు దేశాల గమనాన్నే మార్చేస్తాయి కదూ. అదొక పెద్ద మార్పుకు దారితీస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది భారతదేశ భద్రతా వ్యవస్థలో ఒక కీలకమైన స్తంభం గురించి. అదే జాతీయ దర్యాప్తు సంస్థ, సింపుల్గా చెప్పాలంటే ఎన్ఐఏ. ఈ విశ్లేషణలో మనం ఒక విషాదం నుంచి ఒక శక్తివంతమైన సంస్థ ఎలా పుట్టిందో చూద్దాం. అసలు ఏం జరిగింది? ఆ సంఘటన తర్వాత ఎన్ఐఏ ఎలా ఏర్పడింది? దాని నిర్మాణం ఏంటి? దాని అధికారాలు ఎలా పెరిగాయి? ఇంకా భవిష్యత్తులో దాని లక్ష్యాలేంటి? వీటన్నిటినీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, మరి మన మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం. భారతదేశ చరిత్రలో ఆ కీలక మలుపు ఏంటి? అసలొక కొత్త ఇంత పవర్ఫుల్ ఏజెన్సీ అవసరమెందుకు వచ్చింది? సంవత్సరం 2008 ముంబై నగరంపై జరిగిన ఆ భయంకరమైన టెర్రర్ దాడులు దేశం మొత్తాన్ని కుదిపేశాయి. ఆ ఒక్క సంఘటన మన భద్రతా వ్యవస్థలో ఉన్న ఒక పెద్ద లోపాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. అదే ఒక పెద్ద మార్పుకు నాంది పలికింది. అయితే ఈ అవసరం ఒక్కరోజులో పుట్టుకొచ్చింది కాదు. 2008కి చాలా కాలం ముందునుంచే మన దేశం సరిహద్దు ఉగ్రవాదం, తిరుగుబాట్లు లాంటి ఎన్నో సమస్యలతో పోరాడుతూనే ఉంది. ఈ నేరాల వెనక రాష్ట్రాల మధ్య, కొన్నిసార్లు దేశాల మధ్య కూడా చాలా క్లిష్టమైన సంబంధాలుండేవి. నిపుణుల కమిటీలు కూడా ఇలాంటి వాటిని డీల్ చేయడానికి ఒక సెంట్రల్ ఏజెన్సీ కావాలి అని ఎప్పట్నుంచో చెప్తూనే ఉన్నాయి. కానీ ఆ 26/11 ముంబై దాడులు జరిగాక ఇక ఆలస్యం చేయడానికి లేదనిపించింది. వెంటనే ఏదో ఒకటి చెయ్యాలన్న ఒత్తిడి పెరిగింది. ఆ భయంకరమైన దాడుల తర్వాత దేశం ఖచ్చితంగా స్పందించాల్సి వచ్చింది. ఆ స్పందనే మన రెండవ భాగం, ఎన్ఐఏ ఆవిర్భావం. మరి ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ఒక కేంద్ర సంస్థ ఎలా రూపుదిద్దుకుందో ఇప్పుడు చూద్దాం. దాని ఫలితంగానే పార్లమెంట్ 2008లో జాతీయ దర్యాప్తు సంస్థ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం కింద 2009లో ఎన్ఐఏ అధికారికంగా మొదలైంది. సో సింపుల్గా చెప్పాలంటే ఇది భారతదేశపు సెంట్రల్ కౌంటర్ టెర్రరిజం ఏజెన్సీ అన్నమాట. సరే, ఒక ఏజెన్సీనైతే స్థాపించారు. కానీ అది ఎలా పనిచేస్తుంది? దాని లోపల స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. అదే మన మూడవ భాగం, ఏజెన్సీ నిర్మాణం. ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. కానీ దాని ఆపరేషన్స్ మాత్రం దేశవ్యాప్తంగా ఉంటాయి. అంటే వేరేవేరు రాష్ట్రాల్లో బ్రాంచ్ ఆఫీసులు కూడా ఉన్నాయన్నమాట. ఇది నేరుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. దీనికి హెడ్గా ఒక డైరెక్టర్ జనరల్ ఉంటారు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఇది రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంది. ముఖ్యంగా టెర్రర్ ఫండింగ్, ఫేక్ కరెన్సీ లాంటి ఆర్థిక నేరాలను ఎదుర్కోవడానికి టీఎఫ్ఎఫ్సి అనే ఒక స్పెషల్ యూనిట్ కూడా ఉంది. మరింతకీ ఎన్ఐఏ యొక్క అసలు పనేంటి? సింపుల్గా చెప్పాలంటే దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు ముప్పుగా పరిణమించే షెడ్యూల్డ్ నేరాలను దర్యాప్తు చేయడం, దోషులను కోర్టు ముందు నిలబెట్టడం. అంటే ప్రాక్టికల్గా చూస్తే ఎన్ఐఏ కేవలం ఇన్వెస్టిగేట్ చేయడమే కాదు, అది కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో కోఆర్డినేట్ చేసుకుంటుంది. అంతేకాదు, టెర్రరిజం కేసుల్లో రాష్ట్రాలకు సహాయం చేస్తూ తన చట్టం పక్కాగా అమలయ్యేలా చూసుకుంటుంది. అయితే కాలం మారుతున్న కొద్దీ నేరాల స్వరూపం కూడా మారుతూ ఉంటుంది కదా. అందుకే ఎన్ఐఏ అధికారాలను కూడా మార్చాల్సి వచ్చింది. ఆ మార్పులేంటి? 2019లో వచ్చిన ఆ కీలక సవరణ గురించి ఇప్పుడు చూద్దాం. ఇదే మన నాలుగవ భాగం. 2019కి ముందు చూసుకుంటే ఎన్ఐఏ ఫోకస్ అంతా మన దేశంలో జరిగే టెర్రరిజం, హైజాకింగ్, దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకమైన నేరాల మీదే ఉండేది. కాని 2019 సవరణ తర్వాత దాని పరిధి ఒక్కసారిగా పెరిగిపోయింది. హ్యూమన్ ట్రాఫికింగ్, సైబర్ టెర్రరిజం, నకిలీ కరెన్సీ, ఇంకా నిషేధించిన ఆయుధాల తయారీ లాంటివి కూడా దీని కిందకొచ్చేశాయి. అంతేకాదు, ఈ సవరణతో వచ్చిన అతిపెద్ద, అతి ముఖ్యమైన మార్పు ఏంటంటే మన పౌరులకు లేదా మన దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా దేశం బయట జరిగే నేరాలను కూడా దర్యాప్తు చేసే అధికారం ఎన్ఐఏకి వచ్చింది. ఇది నిజంగా ఆ ఏజెన్సీకి ఒక గ్లోబల్ రీచ్ ఇచ్చింది. సో ఈ సవరణతో వచ్చిన మార్పులు చాలా పవర్ఫుల్. ఇప్పుడు ఎన్ఐఏకి దేశం బయట కూడా దర్యాప్తు చేసే పవర్ ఉంది. అంతేకాదు, అక్కడ పనిచేస్తున్నప్పుడు మన పోలీసులకు ఉండే అధికారాలే వాళ్లకీ ఉంటాయి. విదేశాల్లో ఇలాంటి దర్యాప్తులను సెంట్రల్ గవర్నమెంట్ నేరుగా ఆదేశించగలదు. ఇక కేసుల విచారణ స్పీడ్గా జరగడానికి స్పెషల్ కోర్టులను కూడా ఏర్పాటు చేయవచ్చు. సరే, ఇన్ని అధికారాలు, ఇంత పెద్ద నిర్మాణం అన్నీ ఉన్నాయి.
మరి భవిష్యత్తులో ఈ ఏజెన్సీ ఏం సాధించాలని అనుకుంటోంది? దాని గోల్స్ ఏంటి? అదే మన చివరి భాగం, భవిష్యత్ లక్ష్యం. ఎన్ఐఏ తమ లక్ష్యాన్ని చాలా క్లియర్గా పెట్టుకుంది. వాళ్ళ అఫీషియల్ విజన్ స్టేట్మెంట్ ఏంటంటే, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ప్రొఫెషనల్గా పనిచేసే ఒక దర్యాప్తు సంస్థగా మారాలి అని. ఇది వాళ్ళ ఆశయం ఎంత పెద్దదో చూపిస్తోంది. వారి విజన్లో ముఖ్యంగా 3 అంశాలు కనిపిస్తాయి. 1. కౌంటర్ టెర్రరిజంలో కొత్త స్టాండర్డ్స్ సెట్ చేయడం. 2. టెర్రరిస్ట్ గ్రూపులకు భయం పుట్టించడం. 3. టెర్రరిజంకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ కోసం ఒక సెంట్రల్ డేటాబేస్ను తయారు చేయడం. మరి ఈ విజన్ను సాధించడానికి వాళ్ల మిషన్ ఒక క్లియర్ ప్లాన్లా ఉంది. ఫస్ట్ స్టెప్, లేటెస్ట్ సైంటిఫిక్ పద్ధతులతో ప్రొఫెషనల్గా దర్యాప్తులు చేయడం. సెకండ్, విచారణలు ఎఫెక్టివ్గా, స్పీడ్గా జరిగేలా చూడటం. థర్డ్, కంటిన్యూస్ ట్రైనింగ్ ద్వారా ఒక ప్రొఫెషనల్ టీమ్ను తయారు చేయడం. అండ్ ఫైనలీ, ఫోర్త్ స్టెప్, మానవ హక్కులను గౌరవిస్తూ కేవలం రిజల్ట్స్ మీద ఫోకస్ చేసే సంస్థగా మారడం. ముప్పులు నిరంతరం మారుతూనే ఉన్నాయి. ఒకప్పుడు ఒకలా ఉంటే ఇప్పుడు సైబర్ టెర్రరిజం, అంతర్జాతీయ నెట్వర్కులు ఇలా రకరకాలుగా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ఐఏ లాంటి సంస్థలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయి? అసలు మన జాతీయ భద్రత భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.